ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరెప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అవదండి. కాబట్టి బాబాగారి కోసమైనా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకుని వీటిలో ఒక నెంబరు తాకు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. జరగబోయే అద్భుతాన్ని చూడమ్మా. నీ బాబా తండ్రి ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసుకో. నీ బాబా తండ్రి తీర్పు ఇచ్చాడు అంటే నీ జీవితం ఎలా ఉండబోతుంది. నీ జాతకం మొత్తం కూడా నీ తండ్రి గుప్పెట్లో ఉంది. అంతా కూడా ఇప్పుడే ఈ క్షణమే చెబుతాను. ఒక నెంబరు ఎంచుకో తల్లి. నీ తలరాతను మార్చబోతున్నాను. ఎందుకంటే నీ కోరిక ఏదైతే ఉందో ఒక నెంబరు తాకి నీ భవిష్యత్తుని నిర్ధారించుకోగలుగుతావు. నీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోగలుగుతావమ్మా. అయితే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి తల్లి. కళ్ళు మూసుకుని నా నామస్మరణ చేసి ఒక నెంబర్ అయితే మనసులో అనుకమ్మా. మెల్లిగా కళ్ళు తెరువు. ఎప్పుడైతే ఈ సందేశం నీ కంటపడిందో అప్పుడు అంతా కూడా పూర్తిగా తెలుసుకోమ్మా. ఎందుకంటే నీ జాతకం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు, అదృష్టం కలిసి వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అదృష్టమా కన్నీళ్ళ. ఈరోజు ప్రతిదీ కూడా నీ బాబా తండ్రి నీతో చెప్పబోతున్నాడు. నీ బాబా తండ్రి తీర్పు ఇవ్వబోతున్నాడు. చాలా జాగ్రత్తగా విను తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే ఇది నీ జీవితం. నీ జీవితం గుట్టురట్టు కాబోతుంది. జరిగింది, జరగబోయేది అంతా కూడా చెబుతాను అని అయితే మన బాబా గారు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు ఏం తీర్పు ఇవ్వాలి అనుకుంటున్నారు, ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా బాబాగారు చెప్పబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాబాగారు సందేశాలు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయండి. కామెంట్ చేస్తున్నారు, అక్క బాబాగారి సందేశం నా కోసమే చెప్తున్నట్లుగా ఉంది అని అయితే కామెంట్ చేస్తున్నారు. నిజంగా బాబాగారు ఉన్నారండి. బాబాగారు ఉన్నారు కాబట్టి ఈ సందేశం మన వరకు వస్తుంది. మనం వినగలుగుతున్నాము. మనం ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని తొలగించడానికి, మర్చిపోవటానికి ఒక సందేశం రూపంలో అయితే బాబాగారు మన ముందుకు వస్తారండి. కాబట్టి మనం మనసు పెట్టి నమ్మకంతో విన్నాము అంటే బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో మనకి అర్థమవుతుందండి. అందుకే ఎటువంటి బాబా సందేశం మీ ముందుకు వచ్చినా సరే తప్పకుండా వినండి. బాబాగారు మీతో ఏదో చెప్పటానికి సందేశ రూపంలో మీ ముందుకు వచ్చారు అని మీరు అర్థం చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వైతే సందేశం వింటున్నావు కదమ్మా. నీ జీవితం ఎలా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావు, ఎలాంటి అద్భుతాలు నీకు రాబోతున్నాయి, ఎటువంటి అదృష్టాలు నీకు రాబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, సంతాన పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా నువ్వు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి నేను చెబుతానమ్మా. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. చూడు తల్లి, ఈరోజు నీ బాబా తండ్రి నీకు తీర్పు ఇచ్చేశాను. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాను. ఎవరూ కూడా నిన్ను తప్పించలేరు. నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. వినకపోతే నువ్వే నష్టపోతావు. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో,
నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఏ ఏ విషయాల్లో బయటపడాలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వైతే తెలుసుకుని తీరాలి. నువ్వు తాకిన మొదటి నెంబరు ఏదైతే ఉందో, నీ జీవితం అయితే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే విధంగానే ఉండబోతుంది. నీ బాబా తండ్రిని నేను తీర్పు ఇచ్చేశానమ్మా. చాలా జాగ్రత్త బిడ్డ. ఇక నీ గురించి నేను చెప్పాలి అంటే, నువ్వు ఎక్కువగా రాబోయే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. 1వ నెంబరు తాకిన వారు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలు పొందే అవకాశం అయితే ఉంది. ఎన్నో మంచి పనులు చేస్తావు. అలాగే క్రమశిక్షణతో ఉంటావు, నిజాయితీతో ఉంటావు. నువ్వు చేసే పనుల గురించి చాలా ఆచరణలో ఉంటావు. ఒక్కొక్కసారి నీ సహనాన్ని పరీక్షిస్తే చాలా వాదన దూకుడుగా మారిపోతుంది. అయితే ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ అబ్బాయిలైతే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండరు, చాలా బాధ్యతగా ఉంటారు. ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి కాస్త సమయం అయితే తీసుకుంటావు. కొన్నిసార్లు ఏ విషయాన్నే కూడా అంత సులభంగా ఒప్పుకోవు, అంగీకరించవు కూడా. ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్లుగా కూడా చెప్పలేవు. కొంచెం సమయం తీసుకుని చెబుతావు. కొన్నిసార్లు నీ నిర్ణయం సరైనదా కాదా అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు. కొంత సమయాన్నైతే తీసుకుని నీ నిర్ణయాన్నైతే చెబుతూ ఉంటావు. ఇక నీ జీవితంలో బాగా అనుభవాన్నైతే కలిగి ఉంటావు. ఒక సుఖవంతమైన జీవితాన్ని, సౌకర్యమైన జీవితాన్ని గడపాలి అనుకుంటావు. అలాగే ఎవరితోనైనా సరే చాలా చక్కగా మాట్లాడతావు. అమాయకత్వమైన లక్షణాలు నీలో ఉంటాయమ్మా. నలుగురు నీ వెంటైతే ఉంటూ ఉంటారు. రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే ఉంది. రాజకీయ రంగంలో అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరూ కూడా ఢీకొట్టలేరు. ఉన్నత స్థానానికైతే చేరుకుంటావు. ఏ రంగంలోనైనా సరే నువ్వు నాయకుడుగా, నాయకురాలిగా ఉంటావు. ఏ విషయంలోనైనా సరే నువ్వు ముందు అడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు. అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయి. ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతావు. నీలో ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువమ్మా. క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయ పాలనకి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. ఎంతో క్రమశిక్షణ పాలించిన పురోగతి పొందటానికి పనిచేస్తూ, కృషి చేస్తూ ఉంటావు. ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయవు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉంటావు. నలుగురికి సహాయం చేస్తూ ఉంటావు. నీతో పాటు నలుగురు ఎదగాలి అనుకుంటావు. అయితే ఎవరూ కూడా నిన్ను భయపెట్టలేరు. ఏ వ్యక్తులు కూడా భయపెట్టి నిన్ను లొంగదీసుకోలేరు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఎందుకంటే నీ వెనక నీ బాబా తండ్రి ఉన్నాడు అని నమ్ముతూ ఉంటావు. నీ మనసు చెప్పిందే నమ్ముతావు. ఎదుటివారు నిన్ను లొంగదీసుకోవాలి అని అనుకున్నా, బలవంతం పెట్టినా, బలోపేతం చేసినా సరే ఏమాత్రం కూడా నీ దగ్గర వారి పప్పులు అనేవి ఉడకవు. కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు. ప్రేమకి, స్నేహానికి మాత్రమే లొంగుతావు. దేనికి కూడా లొంగవు. అంటే నీ జీవితంలో వ్యక్తులు, బంధువులు, స్నేహితులు వీళ్ల వలన నువ్వు నష్టపోతూ ఉంటావు. నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల వలన కొన్ని చిక్కులైతే ఎదుర్కొంటున్నావు. అలాగే సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితం మీద చాలా విసిగిపోయావు. కానీ నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండటం వలన నీకు ఓదార్పు అనేది వస్తుంది తల్లి. వారి చేయూత వలన నీకు ధైర్యం అనేది వస్తుందమ్మా. నీకు నేను ఉన్నాను అంటూ ఒక శక్తిని, మంచి ధైర్యాన్ని వారైతే ఇస్తారు. ఆ శక్తితో నువ్వు జీవితంలో మరింత ముందుకు వెళుతావు. అలాగే ఎవరైనా సరే నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఆశిస్తావు. నీకు ఏదైనా పనిని అప్పగిస్తే ఎంతో తెలివితేటలతోటి, ఎంతో చాకచక్యంతోటి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తావు. ఇంకొకటి ఏమిటి అంటే తల్లి, నీకు చాలా లౌక్యం తెలుసు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులని నీ వైపుకు తిప్పుకోవచ్చు. ఎవరితోనైనా సరే చాలా సులభంగా కలిసిపోతావు. మంచి వాక్ చాతుర్యం అయితే నీకు ఉంది తల్లి.
ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు ఆకర్షించగలుగుతావు. అలాగే పట్టుదల, కృషి, అభిమానం ఇవన్నీ కూడా నీకు ఉంటాయి. అలాగే గొప్పగా జీవించాలన్న కోరిక కూడా నీకు ఉంటుంది. నలుగురిలో గొప్పగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించవు. ఏ విషయంలో కూడా నిరాశ చెందవు. ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తూ ఉంటావు. అలాగే ఆవేశం కూడా నీకు ఎక్కువగా ఉంటుందమ్మా. ఆవేశం వల్ల నీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకో. కోపం కూడా ఎక్కువగా వచ్చేస్తుందమ్మా. తన కోపమే తన శత్రువు అంటారు. నీ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు. అందుకే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో, లేదంటే జీవితంలో నష్టపోతావు. కాబట్టి ఇప్పటి నుంచి శాంతంగా ఉండటానికి ప్రయత్నించు. అవసరమైనప్పుడు తప్ప ఎదుటి వారి మీద చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకు. అలాగే వ్యాపార విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలమ్మా. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తావమ్మా. దీనివల్ల నీకు ఆర్థిక లాభాలు ఉంటాయి తల్లి. అలాగే నీకు ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. ఏ పని అనుకున్నా సరే చాలా చిటికలో చేసేస్తావు. అలాగే నీకు క్రమశిక్షణ కూడా ఎక్కువ. క్రమశిక్షణ ఉండేవారంటే వారిని నువ్వు చాలా ఇష్టపడతావు. అలాగే ఒక వ్యక్తిని నువ్వు ఎంతో ఇష్టపడుతున్నావు. ఆ వ్యక్తిని నువ్వు కోరుకుంటున్నావు. ఆ వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు ఉండటం వలన నువ్వైతే ఆ వ్యక్తిని దూరం పెట్టావు. ఆ వ్యక్తిలో ఆ చిన్న చిన్న లోపాలు తొలగిపోవాలి అని అయితే నువ్వు అనుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి విభేదాలు రాకూడదు అని, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని ఇలా అనుకుంటూ ఉంటున్నావు. నాతో కూడా చెప్తూ ఉంటున్నావు. తప్పకుండా బిడ్డ, ఆ వ్యక్తిలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఆ వ్యక్తి అయితే మారబోతున్నారు. కాబట్టి నువ్వు కొంచెం ఓపికగా ఉండమ్మా. ఇకపై ఆ వ్యక్తితోటి నీ జీవితం బంగారు బాట కాబోతుంది. మీ ఇద్దరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు. మీ ఇద్దరి జీవితంలో వసంతాలు చాలా ఎక్కువగా విరజల్లుతాయి తల్లి. నీ జీవితం అన్ని రకాలుగా చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది అని అయితే మన బాబాగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మన బాబాగారు అయితే ఇలా చెబుతున్నారు. తల్లి, నువ్వు ఇలా బాధపడుతున్నావు కదమ్మా. ప్రతి క్షణము కూడా నువ్వు నాతో ఇలా చెప్పుకుంటున్నావు కదా. బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా, ఎందుకు నాకు మాత్రమే ఎన్ని కష్టాలు పెడుతున్నారు తండ్రి. ఇంట్లో ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నాను. ఆర్థిక పరంగా కష్టాలు పడుతున్నాను. శారీరకంగా కష్టపడుతున్నాను. అలాగే బయట జనాలతోటి ఎన్నో రకాలుగా మాటలు అనిపిస్తున్నావు బాబా. మరి నేను ఎవరినీ కూడా పన్నెత్తి ఒక మాట అనటం లేదు కదా బాబా. మరి ఎందుకు తండ్రి అందరూ ఒకటైపోతున్నారు? నన్ను మాత్రమే ఒంటరిగా చేసి సూటిపోటి మాటలతోటి ప్రతి క్షణము కూడా నన్ను ఎంతగానో వేధిస్తున్నారు. మరి ఇదంతా కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. మరి ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? వారు అంటున్నారు కదా అని తిరిగి ఒక మాట అనేసరికి మళ్ళీ వాళ్ళు 10 మాటలు అంటున్నారు. ఆ మాటలు నాకు తోటాల్లా పొడుస్తున్నాయి తండ్రి. గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. ప్రతి క్షణము కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, తిండి తినలేక, కంటి నిండా నిద్రపోలేక చాలా బాధపడుతున్నాను బాబా. నీతో ప్రతి క్షణము కూడా చెప్పుకుంటున్నాను. బాబా, మేము చీమకు కూడా అపకారం చేయలేదు కదా. నేను నా కుటుంబం న్యాయంగా ధర్మంగా బ్రతుకుతున్నాము. ఇలా నీతిగా బ్రతికే మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు? ఒక రకంగా ధనపరంగా కష్టాలైతే మరొక రకంగా మనుషులందరూ కూడా చుట్టుముట్టి మాటలతోటి చాలా బాధ పెడుతున్నారు. అన్యాయంగా అంటున్నారు. మా తిండి మేము తింటూ ఉంటే చూసి ఓర్చలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు అందరిలా సంతోషంగా ఆనందంగా బ్రతకాలి అని ఉంది. నలుగురిలో స్వేచ్ఛగా తిరగాలి అని ఉంది. మమ్మల్ని ఎవరూ కూడా గిట్టనివ్వటం లేదు. మనసుకు చాలా బాధగా ఉంటుంది బాబా అని ప్రతి క్షణము కూడా నువ్వు నా పాదాల వద్ద కూర్చుని నన్ను వేడుకుంటున్నావు కదమ్మా. చూడు బిడ్డ, నువ్వు అసలు దిగులు చెందవద్దు. మనుషులు నిన్ను బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని, మాటలతోటి తోటాల్లా పొడుస్తున్నారు అని నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు. నువ్వు కన్నీరు పెట్టుకోవలసిన అవసరం లేదమ్మా.
వాళ్ళ బుద్ధి అంతే తల్లి. ఎందుకంటే వాళ్ళు నీ జోలికి ఎందుకు వస్తున్నారు అంటే వారు నీ కర్మఫలాలన్నీ కూడా తీసేసుకుంటున్నారు. వారు ఇక నుంచి కర్మఫలాలన్నీ కూడా అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారు అంటే నిన్ను మాటలతోటి ఎంత బాధ పెట్టారో 1000 రెట్లు వారు అనుభవిస్తారు. అనుభవించేలా నేను చేస్తానమ్మా. ఎందుకంటే నా బిడ్డ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను కదా. నిన్ను అన్యాయంగా అంటున్నారు అని నాకు తెలుసమ్మా. కేవలం నువ్వు మంచిగా ఉండటం వలనే ఈ సమాజంలో మీరు నీతిగా నిజాయితీగా బ్రతకడం అనేది వారికి నచ్చడం లేదు. కొందరు మీ గురించి ఇలా అనుకుంటారు, వారు చాలా మంచివారు, ఎవరినీ బాధ పెట్టరు అని అనుకుంటారు. అటువంటి వారి ముందు మిమ్మల్ని చులకన చేయటానికి ఈ విధంగా సూటిపోటి మాటలతోటి మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నారు. కానీ ఆ మాటలను నువ్వేమీ పట్టించుకోవద్దు తల్లి. ఆ మాటలేమీ నీ వీపుకి గుచ్చుకోవటం లేదు కదా తల్లి. కాబట్టి వదిలేసే. ఏనుగు వెళుతూ ఉంటే కుక్క మురుగుతుంది అనుకో. నువ్వు ఒక ఐరావతానివి, ఒక ఏనుగువి, వాళ్ళు కుక్కలు, వాళ్ళు వీధి కుక్కలు అనుకుని నువ్వు జీవితంలో ముందుకు సాగు. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో, ఏ విధంగా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటానమ్మా. ఆ సమయం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు నిన్ను ఎంతో బాధ పెట్టారు కదా. వాళ్ళ ఆటలు అనేవి నేను కట్టి పెడతాను. వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టారో 1000 రెట్లు వాళ్ళు అనుభవించేలా చేస్తాను. కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు, బాధపడవద్దు. నువ్వు నిద్రాహారాలు మానేసి కన్నీరు పెట్టుకుంటున్నావు, ఎంతో దిగులు చెందుతున్నావు. ఒక్కసారి నేను చెప్పినట్లుగా వినమ్మా. ఎవరి పాపాన వారే పోతారు. నేను చెప్పినట్లుగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండమ్మా. వారు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. వారికి ఎటువంటి శిక్ష వేయాలో నేను చూసుకుంటాను కదమ్మా. ఎవరైనా సరే నిన్ను తిట్టినప్పుడు నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో. వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో నేనే చూసుకుంటాను తల్లి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. నీకు నేను ఉన్నాను కదా. నువ్వు ఈ మధ్య నా ఆలయానికే రావటం మానేసేవమ్మా. నువ్వు వీలు కుదుర్చుకుని నా ఆలయానికి రా తల్లి. నా ఆలయానికి వచ్చి 10 నిమిషాలు కూర్చుని ఈ నామాన్ని 108 సార్లు జపించమ్మా. ఆ నామం ఏమిటి అంటే ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ నామాన్ని 108 సార్లు జపించు తల్లి. ఒకవేళ నా ఆలయానికి రావటం నీకు కుదరకపోతే నీ పూజా మందిరంలోనైనా సరే నాకు దీపారాధన చేసి ఈ నామాన్ని జపించు తల్లి. నీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే తప్పకుండా నెరవేరుతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. మరి ఈ రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.